హాయ్ అండి. తెలంగాణ కొత్త రేషన్ కార్డులకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. కొత్త రేషన్ కార్డులపై పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడారు. దీని గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎప్పటి నుండి మీరు కొత్త రేషన్ కార్డులకు అప్లై చేసుకోవాలి ఏంటి అనేది వీడియోకి లైక్ చేసి షేర్ చేయండి. కొత్త మన ఛానల్స్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి. ఇక విషయంలోకి వెళ్ళినట్లయితే కొత్తగా 15 లక్షల రేషన్ కార్డులు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ కేబినెట్ సబ్ కమిటీ సమావేశం కావడం అయితే జరిగిందనమాట. రేషన్ కార్డుల పెండింగ్ అప్లికేషన్లు, కొత్త కార్డుల పంపిణీతో పాటు హెల్త్ కార్డుల జారీపై చర్చిస్తున్నట్లు ఆయన తెలియజేయడం జరిగింది. కొత్తగా 15 లక్షల రేషన్ కార్డులు ఇచ్చే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లయితే తెలియజేశారు. ఈ సమావేశంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్, పౌర సరఫరాల శాఖ కమిషనర్ చౌహాన్ పాల్గొన్నారు. ఇక కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తులు అక్టోబర్ నుంచి స్వీకరించాలని కేబినెట్ సబ్ కమిటీ అయితే నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. దీనికి సంబంధించి నిబంధనలు, విధి విధానాలపై త్వరలో వివరాలు అయితే వెల్లడించడం అయితే జరుగుతుంది. 15 లక్షల కొత్త రేషన్ కార్డులు ఇచ్చే ఆలోచనలు అయితే ప్రభుత్వం ఉన్నట్లయితే తెలుస్తుంది. మనకు అక్టోబర్ నుంచి అయితే ఎవరైతే కొత్త రేషన్ కార్డు అభ్యర్థులు ఉన్నారో వాళ్ళందరూ అయితే అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది.